రేపు బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు రాష్ట్రానికి రానున్నారు. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లపై మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేపటి అమిత్ షా యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? రేపు ఈ యొక్క సభలో ఎవరెవరు పాల్గొనబోతా ఉన్నారు? పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల తయారీలో భాగంగా బూత్ స్థాయి అధ్యక్షుడు ఇన్ఛార్జెస్ ఒక మీటింగ్ ఇక్కడ జరగబోతుంది రేపు. అది చాలా ప్రధానమైనటువంటి మీటింగు. అంటే అల్టిమేట్గా బూత్ స్థాయి కార్యకర్తలే ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ సమావేశానికి అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. సోషల్ మీడియా వారియర్స్ అనుకోండి ఓ రకంగా, దాని తర్వాత పార్టీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ కోసం కమిటీ, ఆ మీటింగ్ కూడా రేపు ఉంటుంది. బట్ ప్రధానమైనది బూత్ స్థాయి కార్యకర్తల యొక్క సమావేశమే. దీన్ని ఇక్కడ ఎల్బీస్లో జరుగుతుంది. ఇక్కడ బూత్ ప్రెసిడెంట్స్, ఆ పై వాళ్ళు సుమారు 62-63 వేల మందికి మనం సూచన పంపించాం. ఇంచుమించుగా అందరూ వస్తారనేటువంటి ఎన్నికల సమయం కాబట్టి, ఎన్నికల హడావుడి ఆ జోష్ ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా అందరూ వస్తారనేటువంటి దీంతోనే ఏర్పాట్లు సాగుతున్నాయి. అమిత్ షాతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనబోతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో? ఇంకా ఎవరైనా కేంద్ర నేతలు రాబోతా ఉన్నారా? రేపటి దాంట్లో మన పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడు, పార్టీ ప్రభారి ఉంటాడు. ఇవన్నీ రేపు రొటీన్గా తెలంగాణకు సంబంధించిందే ఉంటుంది. తెలంగాణకు జాతీయ స్థాయి నాయకులు ఎవరు రారు. రేపు అమిత్ షా గారే ప్రధాన నాయకుడు. తర్వాత ఎన్నికలు ప్రకటించిన తర్వాత చాలామంది వస్తారు. అప్పుడు ఏర్పాట్లు ఉంటాయి. పార్లమెంటు స్థాయిలో బహిరంగ సభలు ఉంటాయి. ప్రధానమంత్రివి, హోమ్ మినిస్టర్ ఉంటాయి, డిఫెన్స్ మినిస్టర్ ఉంటాయి, పార్టీ అధ్యక్షుడు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కార్యక్రమాలు. బట్ ఇప్పుడైతే కార్యక్రమాలు రేపటి వరకు అయితే ఈ కార్యక్రమం ఉంది. రేపటి అమిత్ షా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతా ఉంది సార్? అంటే ఎట్లా ఉంది? ఏ కార్యక్రమాలు పాల్గొనబోతా ఉన్నారు? చెప్పిన 3 ప్రధానమైన కార్యక్రమాలు, మిగతా ప్రైవేట్ కార్యక్రమాలు. 1 ఇక్కడ కార్యక్రమం, 2 సోషల్ మీడియా వారియర్స్, 3 ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీది. అది కూడా ఉంది యాజ్ పర్ ది షెడ్యూల్. రేపటి మిగతా అన్ని కూడా మార్పులు చేర్పులు అయిన తర్వాత ఫైనల్ షెడ్యూల్ ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తుంది. సో ఇది ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపటి అమిత్ షా యొక్క ఏదైతే పర్యటన ఉందో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ స్థాయి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా బూత్ స్థాయి ముఖ్య నాయకులు దాదాపుగా 62,000 పైచలకు నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఎల్బీ స్టేడియంలో ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.